ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కళ ఏంది ఏమో చెప్తున్నా ఇప్పటిదాకా. కొంచెం చల్లగా ఉంది కదా, ఇప్పుడు రైస్ ఐటమ్స్ అయినా కొంచెం స్నాక్ ఐటమ్స్ చేసి పెడతావా? ఏం చేసుకుందాం? మనకు ఫేమస్ అయితే సర్వపిండి. సరిపోయిందా? వచ్చా? వచ్చు. ట్రై చేస్తావా? వచ్చా? వచ్చా. అయితే మా కోసం చేసి పెడతావా? ఎన్నో వద్దు, 2 అంటే 2. ఓకే, చేసుకుందాం. ఓకే, అయితే చూద్దామా ఏమేమి ఐటమ్స్ కావాలి వాటికి. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు కల 1 కప్పు బియ్యం పిండి, కొంచెము సొరకాయ తురుము లేకపోతే అందంకాయ తురుము ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ, నానబెట్టిన శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, ఉంటే పల్లీలు కూడా వేసుకొని బాగుంటుంది. ఇప్పుడు కలుపుకుందామా కల? ఓకే. ఇప్పుడు బియ్యం పిండి వేసేసుకుని, అయితే 1 స్పూన్ కారము, కొంచెం సాల్ట్, ఇంకా మిగతావన్నీ వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర, నువ్వులు, సొరకాయ తురుము, ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు సన్నగా వేసుకోండి. నానబెట్టిన శనగపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వేయించి పెట్టుకున్న పల్లీలు. ఫస్ట్ మనం ఇక్కడ సొరకాయ తురుము వేసినాం కాబట్టి ఫస్ట్ నార్మల్గా మిక్స్ చేసేసుకోండి. ఫస్టే వాటర్ వేయకండి. సొరకాయ తురుము వేయకపోతే కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోండి. సొరకాయ తురుము ఇంకో కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. సొరకాయ తురుము ఎక్కువ వేసుకుంటే మనకు వాటర్ అవసరం లేదండి. నేను తక్కువ వేసుకున్నా కాబట్టి వాటర్ కొద్దిగా వేసుకుంటూ నేను తడుపుకుంటున్నాను. ఎక్కువ సొరకాయ ఉంటే మనము పిండి తక్కువ వేసుకొని చేసుకున్నా హాఫ్ సొరకాయ తురుము అది. ఇట్లా ముద్ద వేసుకోవాలి కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకేనా? ఓకే. ఇలా గట్టిగా కలుపుకోవాలా. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మొత్తం మంచిగా ముద్దలాగా చేసుకోండి. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని కూడా ముద్దలాగా చేసుకోవచ్చు. దీంట్లో ఒక కడాయి అన్న ఏదైనా తీసుకోవాలి. ఒక బౌల్ ఏదైనా ఇట్లా లోతు ఉన్న ఏదో ఒకటి తీసుకొని దానికి మొత్తం ఇట్లా ఆయిల్ రుసుకోవాలి. ఓకే. ఆయిల్ రుద్దుకొని పిండి ఇట్లా ముద్దలాగా తీసుకోవాలి. తీసుకొని దీంట్లో ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఓకే. వేసుకొని ఈ హోల్స్లలో ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకట్లా? కాలడానికి మంచిగా. ఓకే. బొమ్మలా ఉంది అది. వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. ఇంకో దాంట్లో సేమ్ దీనికి కూడా ఆయిల్ రుద్దుకొని కొంచెం సన్నగా ఉతుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఎట్లయినా బాగానే ఉంటుంది కానీ కొంచెం సన్నగా ఉంటే ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. కానీ హెల్త్ కూడా మంచిది. చాలా మంది సొరకాయ వేసుకొని చాలా అని చెప్తూ ఉంటారు. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి మంచిది. అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటే మంచిగా కాలుతుంది అనమాట. సో అప్పుడప్పుడు స్నాక్ ఐటెంలో పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇది నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది కదా ఆ రోజు కన్నా. మధ్యలో ఆయిల్స్ వేసేసుకొని అడుగున అన్నిట్లో వేస్తుంది. బొమ్మలా ఉన్నాయి. కొని సేమ్ దానిలాగానే పొయ్యి మీద పెట్టేస్తే ఓకే. ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. చూడండి మధ్యలో ఎట్లా కుక్ అవుతుంది. జస్ట్ ఒక 10 minutes కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకో సైడ్ కాల్చుకునే అవసరం లేదు. మీకు కావాలంటే ఇంకో సైడ్ కూడా కాల్చుకోవచ్చు. రెండు బాగానే ఉంటుంది టేస్ట్. మన సర్వపిండి రెడీ కలా. వావ్, మన 2 అయినాయి. టేస్ట్ చేద్దామా? చూస్తే టెంప్టింగ్ ఉంది, చేయాలి కదా. చాలా. వావ్, క్రిస్పీ క్రిస్పీ.
అదిరిపోయింది. సూపర్ ఉంది. అక్కడక్కడ పల్లి ముక్కలు, అవేంటి శనగపప్పు మధ్య మధ్యలో అవి వేసావు కదా నువ్వులు, ఆ ఫ్లేవర్ అన్ని చక్కగా అనిపిస్తున్నాయి. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్ ఐటమ్గా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, రోజు చేసుకుని తినండి, హెల్త్ కూడా మంచిది ఇది. ఓకేనా? మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నిజంగా షేర్ చేయడం, లైక్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సర్వపిండి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కదా. టేస్ట్ అదిరింది. బాయ్ బాయ్.